Welcome to our channel, The Film Realm. So here we focus on bringing you interviews, podcasts, and multiple other things from a lot of filmmakers who are in US. So ee roju mana show lo una guest Mr. Sarthwik Bollu. He is a first time filmmaker, but he's making a lot of noise in the US film circles. And also I want to share with you that he already won 2 awards and also got 4 nominations, so more to come. Congratulations Sarthwik, and thank you for being here with us. Thank you. Thanks for having me here. నేను ఆల్రెడీ కొన్ని టీజర్ కట్ అది చూశాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు నో మోర్. అండ్ అదే కాకుండా మా ఆడియన్స్ కూడాను, మా వ్యూవర్స్ కూడా ప్లీజ్ షేర్ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ ఇట్. So, The Road Not Taken is the title of a short narrative. The Road Not Taken. The Road Not Taken. Nice. Basically, the name came from this poem written by Robert Frost. చిన్నప్పుడు ఇప్పుడు రాబర్ట్ ఫ్రోస్ట్ పోయం The Road Not Taken అని చెప్పి it had అంటే నాకు ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ దిస్ పోయం. 2 roads diverged in a yellow wood and sorry I could not travel both అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్ అయినప్పుడు ఇట్స్ సేమ్ థింగ్ విత్ 96 ఫిలిం ఆర్ సంథింగ్ లైక్ పాస్ట్ లైఫ్స్. అది కూడా ఇట్స్ సేమ్ థింగ్ లైక్ ఒక దగ్గర ఒక డెసిషన్ తీసుకోవాలి అండ్ అది తీసుకోకపోతే వాళ్ళ లైఫ్ ఆల్టర్ అయిపోద్ది. సో ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ ఐడియా అండ్ దాని మీద అడాప్టేషన్స్ కూడా చాలా వచ్చినాయి. ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ కెరీర్. లైక్ చిన్నప్పుడు మనము ఒకటి అవుదాం అనుకుంటాం, మనకి అరౌండ్ బ్యాచులర్స్ ఆ టైంలో ఇంకా మనకు తెలిసిపోతుంది, ఓకే మనం టెన్నిస్ ఆడదాము, లేకపోతే క్రికెటర్ అయిదాము, లేకపోతే ఫిల్మ్ మేకర్ అయిదాము, యాక్టర్ అయిదామని. మళ్ళీ 10 years కొడితే మనం ఇంకేదో చేస్తూ ఉంటాం. బికాస్ ఈ ప్రాసెస్లో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ డెసిషన్స్ దట్ వీ డింట్ చూస్ ఆర్ మేబీ మనకు అప్పుడు వీ వర్ నాట్ బోల్డ్ ఎనఫ్ టు టేక్ సర్టెన్ డెసిషన్స్ విచ్ ఆల్టర్డ్ అవర్ పాత్. బేసిక్గా మనం ఒకటి అవుదాం అనుకొని ఒకటి అవుతాం. సో నాకు ఈ ఒక క్యారెక్టర్ ఆ డెసిషన్ ఫోర్క్ దగ్గర ఉన్నప్పుడు ఇటా అటా అని చెప్పి ఆలోచించే ప్రాసెస్లో ఐ థాట్ దట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ దిస్ క్యారెక్టర్ హూ వాంటెడ్ టు క్విట్ హర్ డే జాబ్ అండ్ పర్సూ హర్ యాక్టింగ్ కెరీర్. అండ్ దాని తర్వాత ఏమైంది అనేది ఈజ్ వాట్స్ ద స్టోరీ. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నాకు ఐ మీన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యా. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ డైరెక్షన్ పార్ట్. రైట్. సో అసలు ఫస్ట్ ఇది ఎక్కడ షూట్ చేశారు, ఏ లొకేషన్ లో? ఇస్ ఇట్ ఇన్ డాలస్ ఆర్ సమ్వేర్? సో నేను వర్జీనియా బీచ్ లో ఉండే అప్పుడే రాసుకున్నాను అరౌండ్ 21, 22లో అట్లానే డిఫరెంట్ డ్రాఫ్ట్ డిఫరెంట్ వర్షన్స్ రాస్తా ఉండే. అగైన్ నేను చెప్పిన బుక్ ఇట్స్ ఎ ఫస్ట్ పర్సన్ నేరేటివ్. అంటే క్యారెక్టర్ లోపట ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు నావెల్ చదివేటప్పుడు మనము కొన్నిసార్లు థర్డ్ పర్సన్ నేరేటివ్ లాగా హీ షీ అని రాస్తారు, కొన్నిసార్లు ఐ అని రాస్తారు, అంటే ఫస్ట్ పర్సన్ వాడే చెప్తున్నాడు స్టోరీ మనకి. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి ఎ ఫస్ట్ పర్సన్ నేరేటివ్. బట్ ఆ అడాప్టేషన్ చేద్దామనే ఆలోచన కూడా నాకు లేకుండే. కానీ బుక్ నుంచి సినిమాలో అడాప్ట్ చేయడం కష్టం, ఎందుకంటే యూ ఆల్వేస్ నీడెడ్ ఏ నేరేటర్, అంటే ఒక వాయిస్ ఓవర్ లాగా ఉండా. బట్ ఐ వాజంట్ హ్యాపీ, అంటే ఐ డోంట్ వాంట్ టు గో విత్ వాయిస్ ఓవర్ నరేషన్ ఫర్ ఎక్స్పోజిషన్. నాకు అట్లా నాకు ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎక్స్పోజిషన్ దట్స్ గ్రౌండెడ్, దట్స్ యాక్సెసిబుల్, రియాలిటీలో సెట్ అయ్యేటట్టు క్యారెక్టర్ని ఎట్లా పెడదాము అని చెప్పి ఆ సర్రియల్ గా పోకుండా ఐ వాంటెడ్ టు అప్రోచ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో మీరు ఏమంటున్నారంటే డాలస్, ఓకే వింటున్నారు కదా డాలస్ ఆడియన్స్. సో డాలస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు మేక్ మూవీస్ ఇన్ యుఎస్. యా, రైట్. అంటే నేనే కాదు, యాక్చువల్ బయట వాళ్ళు కూడా కొంతమంది చెప్తుండే ఇవి ఎక్కడికి ఏదో నడుస్తుంది మీ దగ్గర, ఇప్పుడు ఎవడో ఒకటి తీస్తూనే ఉంటాడు ఆ ట్రాక్ లో. అంటే ఇట్ ఆల్సో హెల్ప్, ఐ మీన్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇట్ ఆల్సో హెల్ప్స్. బికాస్ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు రోడ్ నాట్ టేకెన్ తీసిన తర్వాత ప్రతిసారి ఎవరైనా కలిసిన ఎడిట్ దాకా వచ్చిందిరా అంటారు వాళ్ళు. అమ్మ ఎడిట్ ఫినిష్ చేయాలి అని చెప్పి అదో ప్రెషర్. అదే మనకి ఎవరికి తెలియకుండా మనం ఒక్కరినే ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటే అంటే యూ ఆల్వేస్ ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ మూవింగ్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. వీ వాంటెడ్ టు కీప్ అప్ విత్ దట్ స్పీడ్ లాగా. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడో వర్జినియాలో ఉన్నప్పుడు రాసని చెప్పారు కదా లాస్ట్ స్టోరీ. సో యాజ్ అ అంటే ఎలా అంటే అందరూ స్టోరీస్ రాయరు కానీ బట్ ఒకటి అనుకుంటూ ఉంటారు, చేస్తుంటారు.
సో వెన్ యూ హ్యావ్ రిటర్న్ ద స్టోరీ అండ్ యూ పెన్ ఇట్ డౌన్, ఓకే, మీరు ఒక యుడ్ హ్యావ్ ఎన్విజన్ సంథింగ్ ఇలా Right. ఉంటే బాగుంటుంది ఇది అని చెప్పేసి. రైట్ But bringing it onto the screen, Right. okay, and mapping this to there is very difficult, and that's where a lot of people fail. రైట్ అంతే కదా, ఇక్కడ ఎంత డైవర్జెన్స్ వచ్చేస్తే ఆ Correct, ఆడియన్స్ కూడా అంత డిస్కనెక్ట్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ సో మీరు దాన్ని ఎలా మ్యాచ్ చేయగలిగారు? రైట్ ఓకే, అండ్ ఐ కెన్ ఈజీలీ సే ఆర్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ, మీ మూవీ ఇంకా నేను చూడలేదు, ఓకే, బట్ స్టిల్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ యూ హ్యావ్ డన్ దట్ గుడ్ బికాస్ యూ ఆల్రెడీ వన్ 2 awards. రైట్ సో ఆ ఇది తోటి కన్సెన్స్ తోటి నేను చెప్తున్నాను అనమాట. రైట్ హౌ డిడ్ యూ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్? యా సో ఐ మీన్ అగైన్ అవార్డ్స్ వచ్చింది అని కాదులే కానీ ఐ వాస్ లైక్ హెడ్లో ఎన్ని స్టోరీలు ఇంటర్స్టెల్లార్ లాంటి సినిమాలు ఉన్నా కూడా హౌ యూ ఎగ్జిక్యూట్ ఈజ్ వాట్ అల్టిమేట్లీ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. అంటే దట్ ఈస్ వాట్ డిఫైన్స్ యూ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో నాకు ఐ వాస్ మెచ్యూర్ ఎనఫ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ ద స్పేస్ దట్ ఐ హ్యావ్ టు లర్న్. థియరీ ఎంత ఉంటుంది నీకు బయట, హౌ డూ యూ పుట్ ఇట్ అవుట్ ఈస్ ద అల్టిమేట్ ఛాలెంజ్. అండ్ ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్, ఆబ్వియస్లీ నర్వస్, ఇవన్నీ ఫీలింగ్స్, ఆ సెల్ఫ్ డౌట్, అవన్నీ ఇన్సెక్యూర్, అవన్నీ ఉండే. బట్ అగైన్ ఈ టీమ్, నేను ఆల్రెడీ ఇక్కడ టీమ్ని కలిసి ఐ వాస్ వర్కింగ్ విత్ దెమ్ ఫర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో నా దానికంటే ముందు. సో ఐ వాస్ జస్ట్ లుకింగ్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్, షార్ట్ ఫిల్మ్ స్పేస్ ఏంది, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవ్వచ్చు. Then I was making sure that I do all the preparation before I go to the set so that I don't have to deal with any of these. Nice. But after going to the production is when I realized nothing అంటే అవన్నీ పాత మిస్టేక్స్ కరెక్ట్ చేసినా నడవదు. ఇప్పుడు ఇవన్నీ కొత్త మిస్టేక్, ఇప్పుడు కేఓస్ ఉంటుంది అక్కడ. దెన్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ గెట్ టు ద నెక్స్ట్ బెటర్ సొల్యూషన్. సో ఆ ఛాలెంజెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, బట్ ఆబ్వియస్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అంటే మీరు ఫస్ట్ ఫిల్మ్ లోనే చాలా గ్రౌండ్స్ కవర్ చేశారు. Yeah. చాలా ఇది బట్ జస్ట్ టు నేను సెకండ్ ఫిల్మ్, జస్ట్ టు లెట్ యూ నో, నేను సెకండ్ ఫిలింలో ఐ థాట్ ఓకే నేను ఇన్ని చేసినా కదా, మనకు సెకండ్ ఫిలింలో అసలు ఏం కాదు అని. సో మీరంటే ఇంత ప్యాషన్తో ఇంత మాట్లాడుతున్నారు కదా, సో ఆర్ యూ డైరెక్టర్ బై కెరియర్ ఆర్ ఆర్ యూ లైక్ అన్ ఐటీ గై హూ కేమ్ హియర్ టు యుఎస్? సో బేసిక్గా అదే రోడ్ నాట్ ఎక్కాను ఇది కూడా. సో అదే నాకు ఫిల్మ్ మేకర్ అయిదామని ఎప్పటి నుంచే, నాకు ఇంజనీరింగ్ కూడా నేను చేయను అంటే మా అమ్మ బలవంతంగా చేయించింది ఇంజనీరింగ్. అప్పటి నుంచే నేను బుక్కులు చదవడం, ఎక్కువ వరల్డ్ సినిమా ఎక్స్పోజ్ అవ్వడము, అప్పటి నుంచే అయిదాం అనేది ఉండే. బట్ వాట్ ఐ రియలైజ్ వాజ్, అప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని కూడా కొంచెం స్టార్ట్ చేసిన. కెమెరా పెట్టి, వెన్ యూ పుట్ ఏ కెమెరా యూ హ్యావ్ టు నో హౌ టు ఫ్రేమ్ అన్ ఇమేజ్. అంటే నీ మైండ్లో ఒకటి ఉంది, అక్కడ బయట ఒకటి ఉంది. సో సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్, మేబీ లైటింగ్, మేబీ ఫ్రేమింగ్ ఆర్ కాంపోజిషన్, సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్ అనేది నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది, రియాలిటీ హిట్ అయ్యి అరే ఈ స్టోరీలు రాయడం, ఎగ్జైట్ అయిపోయి స్టోరీస్ చెప్పడం కాదు, యూ హ్యావ్ టు నో ద స్కిల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి దెన్ ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఏ ఫిలిం స్కూల్. ఆబ్వియస్లీ పైసలు లేవు. సో ఐ థాట్ అదే ఒక మంచి ప్లాన్ వేసుకున్నా నేను. ఏంది అంటే ఓకే తొందర అప్పుడు నేను ఆల్మోస్ట్ 15 రోజుల్లో 20 రోజుల్లో జిఆర్ఈ రాసేసి వచ్చిన. తొందర మాస్టర్స్ ఫినిష్ చేసి తొందర జాబ్ కొట్టేసి తొందర డబ్బులు సంపాదించి ఫిలిం స్కూల్కి వెళ్ళిపోయి ఫిలిం అదే మొత్తం అదంతా కోర్స్ చేసేసి దాని తర్వాత సినిమా తీద్దామని. బట్ ఎర్లీ 20s డమ్ ఐడియాస్ అవి. సో దెన్ ఐ రియలైజ్ అగైన్ లాట్ ఆఫ్ బోల్డ్ డెసిషన్స్ నేను తీసుకోవచ్చు, బట్ ఐ థాట్ ఓకే ఇది ఇంట్రెస్టింగ్, ఇది యాక్చువల్లీ సేఫ్ జోన్, ఇట్స్ నాట్ ఏ రిస్కీ డెసిషన్. సో అట్లా చేసిన. దెన్ ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ఐ వాస్ లైక్ ఐ థింక్ ఇట్స్ టూ లేట్ టు జాయిన్ ఇన్ ఏ ఫిలిం స్కూల్. సో ఐ వాస్ లైక్ లెట్ మీ జస్ట్ మేక్ ఏ ఫిలిం, జస్ట్ ఐ థింక్ దిస్ ఈస్ మై ఫిలిం స్కూల్ లాగా. బట్ అయితే మీరు కూడా అదే ఆ రోడ్ నాట్ టేక్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం వదలకుండా ఒక షార్ట్ కట్ వేసుకుని వెళ్ళి యూ హావ్ ఓకే బైపాస్ వేసుకుని మర్జ్ బోత్. ఫార్చునేట్లీ టైం ఎక్కువ తీసుకున్నారు కానీ తొందరగా అవార్డ్స్ వచ్చాయి మీకైతే, రైట్? దట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ మ్యాన్. అవునా కదా? టెల్ us about those awards and film festival. How was it? Actually నేను ఫస్ట్ టైం రాసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు అగైన్ లైక్ దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఐ వాంటెడ్ టు రైట్ అండ్ టెల్ స్టోరీస్ దట్ ఆర్ పర్సనల్ టు మీ, అండ్ ఐ వాంటెడ్ టు టెల్ దీస్ స్టోరీస్ దట్ ఐ వాంటెడ్ టు వాచ్. బట్ అది అందరికీ నచ్చకపోవచ్చు. అండ్ ఐ అప్లైడ్ ఫర్ ఫిలిం ఫెస్టివల్ జస్ట్ టు ట్రై బేసిక్గా.
అగైన్ వస్తే అది హ్యాపీ కాదంటే 100% ఖచ్చితంగా హ్యాపీయే. బట్ సెలెక్ట్ అవ్వడం ఒక సైడ్ అయితే ఆడియన్స్ ఓట్ చేసి నాకు ఆడియన్స్ చాయిస్ అవార్డు ఇవ్వడం ఈజ్ రియలీ సంథింగ్ దట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్. ఐ వాజంట్ యాక్చువల్లీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అంటే నేను ఫిలిం ఫెస్టివల్కి చేసినప్పుడు కూడా జూరీ ఉంటారు బేసిక్గా. మేబీ 10 6 7 చూసి మేబీ 2 4 కనెక్ట్ అయ్యి 4 ఓటేస్తే సెలెక్ట్ అయింది, మేబీ ఛాన్స్ ఇద్దాం అనుకోవచ్చు అన్నట్టు అనుకున్నా. బట్ ఆడియన్స్ చాయిస్ వచ్చిన తర్వాత ఐ వాస్ లైక్ రియలీ హ్యాపీ. అండ్ నేను యాక్చువల్ అక్కడ ప్రోగ్రామర్స్ తోటి మాట్లాడుతుండే. నేను ఇంకోటి ఏంటంటే జస్ట్ నిజంగానే ఫిలిం ఫెస్టివల్స్ ఏదో అట్లా ఎట్లుంటాయి ఇలా సినిమాలు అని చెప్పి కూడా చూసిన. రియలీ గుడ్ ప్రోగ్రామింగ్ థింగ్, నాకు చాలా బాగా నచ్చినాయి వాళ్ళు తీసుకునే చూస్ చేసిన ఫిలిమ్స్. సో దాని మధ్యలో నా ఫిలిం ఉండడం ఈజ్ రియలీ సంథింగ్ దట్ ఐ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్. అలా ప్రోగ్రామింగ్ వాళ్ళతో మాట్లాడుతుంటే అనదర్ రీజన్ దట్ దే లైక్డ్ ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ గ్రౌండెడ్ ఉండి డైలెక్ట్ ఉండడం అవన్నీ. అండ్ ఇంకోటి నేను మామూలుగా తెలుగు గురించి మాట్లాడుతుంటే what they said was there wasn't even a single Telugu language film submission short film. Yeah, they got Kannada. I saw 2 brilliant Kannada films, Mithya and Shivam. I saw one Malayali films chushna, Kannada cinema chushna, North films chushna, but Telugu levu. So I wasn't happy when I heard forget about selection, submission lekapodam is really something that we have to look. Again, it's up to you. If you don't want to submit a film festival, that's a different discussion. Yeah. But telvakunda ignorance toni awareness lekapothe is something that I mean at least nalantollaki I wanted to make sure that I submit to film festivals. At least film festivals enduku anedi first of all మనోళ్ళు చాలా ఆర్గ్యూ చేసే పాయింట్ ఏంటంటే అగైన్ దీనిలో డిఫరెంట్ డిబేట్స్ ఉంటాయి. బట్ టు బాయిల్ డౌన్ టు సింపుల్ ఫ్యాక్ట్, ఫిలిం ఫెస్టివల్స్ ఏంటంటే ఇట్ విల్ సాల్వ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. వన్ ఏంది, పైసలు రావాలి. షార్ట్ ఫిల్మ్కి ROI ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఆడియన్స్ కావాలి నీకు. ఆడియన్స్ నీకు ఇస్తుంది ఫిలిం ఫెస్టివల్స్. అండ్ ఇట్ విల్ షో యూ అలాంగ్ సైడ్ ఫిలిం లైక్ నేను మిథ్యా అని చెప్తుండే కదా, ఆ ఫిలిం ఈ ఫెస్టివల్లో మిథ్యా లాంటి సినిమా సెలెక్ట్ అయింది, నాది కూడా సెలెక్ట్ అయింది. సంథింగ్ దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ బికాస్ దట్స్ ఎ రియలీ గుడ్ ఫిలిం. దాని పక్కన ఇది ఉంది అని అంటే ఇట్స్ ఎ వెరీ హానరబుల్ థింగ్. సో సంథింగ్ దట్ అగైన్ నాకు తెలుసు అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక ఎక్స్టీరియర్ బాడీకి నీ ఫిలిం బాగుందా బాగాలేదా అని చెప్పే హక్కు ఎక్కడు అసలు. హూ ఆర్ దే టు టెల్ అని. బట్ విత్ ద నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ దీస్ డేస్, ఫిలిం ఫెస్టివల్స్ ఆర్ ద ఫిల్టర్స్ టు యాక్చువల్లీ టెల్ విచ్ ఆర్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద పబ్లిక్. లైక్ లెట్స్ సే నేను ఐ సబ్స్క్రైబ్ టు ఇండి మీమ్ అనుకోండి, ఇండి మీమ్లో వచ్చే ఫిలిమ్స్ అన్ని నేను చూస్తాను. ఎందుకంటే ఐ ఆల్రెడీ నో దట్ దే విల్ సెలెక్ట్ గుడ్ ఫిలిం. కొన్ని మామూలు ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో చేసి ఏదో ఇచ్చేస్తా ఉంటారు. సో యూ డోంట్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దెమ్, బట్ యూ రియలీ నీడ్ టు లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్రెండ్ హూ సజెస్ట్ యూ గుడ్ ఫిలిమ్స్. సో ఓకే వీడు చూసిండో అంటే వీడు బాగానే ఇస్తాడు అనేటట్టు మనం ఆలోచించి యూ కెన్ సబ్మిట్ టు దట్ ఫెస్టివల్, ఫర్గెట్ అబౌట్ అదర్స్. బట్ ఇట్స్ జస్ట్ టు హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ కూడా. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ తెలుగులో చూడొచ్చు, బట్ ఇప్పుడు పాన్ ఇండియా ఎందుకైంది, నీకు ఎక్కువ మంది జనాలు చూడాలి, ఇంకా ఎక్కువ మంది చూడొచ్చు ఎక్కువ ఫెస్టివల్స్ సబ్మిట్ చేస్తే. సో దట్స్ అనదర్ రీజన్ దట్ వై వీ హ్యావ్ టు డెఫినెట్లీ మేక్ షూర్ దట్ వి సబ్మిట్ టు festivals. And yeah, lot of filmmakers who are out there, if you want to submit to any film festivals or like if you want to know what are the film festivals to which we can get nominated for అలాంటివన్నీ ఉంటే please reach out to us in the comments and then yeah we can surely help you. And yeah, మీ cast అందరినీ పిలుద్దాం అనుకున్నాం కదా, so we invited not only the director but also the entire cast of this film. So let's welcome them. Sirisha Andavolu, she is a well-known actress in the US film circles. She completed her anthology series Maranam, and also she acted in one of the Tamil film industry movies, The Verdict, which is yet to release. She acted alongside the biggies like Suhasini Mandatnam garu and Varalakshmi Sharat Kumar garu. Wow, great to have you here, Andy. Thank you very much for having me. మీరు ఏంటంటే క్యాస్ట్ అందరినీ పిలుస్తాను చూస్తే ఒక్కలే వచ్చారు. వాట్ ఈస్ దిస్? ఒకటే క్యారెక్టర్ అన్ని రోల్స్ తనే చేసింది నా సినిమాలో. వావ్, దిస్ ఇస్ ఎ సడన్ సర్ప్రైజ్. వావ్, గ్రేట్. సో మీరు ఎలా కలిసారు అతన్ని?
So Sarthwik నేను actually Amrak అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను around the same time that I did Road Not Taken. అప్పుడు when I was acting he was in the production assistant side, so అలా కలిసాం. అండ్ మేము బేసిక్గా స్క్రిప్ట్ చదివి ఇట్లా తెలుగు యాక్టర్స్ కోసం చూసేటప్పుడు సుశాంత్ అని ఇంకో ఫ్రెండ్ హీ రిఫర్డ్ శిరీష. నాకు అప్పుడు తను తెలీదు, బట్ ఆబ్వియస్లీ ఆంబ్రాక్ షూటింగ్, అదే ఆంబ్రాక్ అంటే ఇంకొక షార్ట్ అది కూడా స్క్రీన్ అయిపోయింది. ప్రవీణ్ వాజ్ ద డైరెక్టర్. సో అది చేసేటప్పుడు తను ఆ రోజు వచ్చింది. నేను ఆ రోజు సెట్ లో ఉన్నది కూడా జస్ట్ కైండ్ ఆఫ్ సీ హౌ షీ వర్కింగ్ ఎట్లుంటది అది ఇది అని. దెన్ వీఆర్ ఆల్వేస్ సో బేసిక్గా చేసేటప్పుడు ఐ ఫెల్ట్ ఒకసారి ఆడిషన్ చేద్దాము అన్నట్టు అనుకోని ఉండే. దెన్ అదే స్క్రిప్ట్ పంపించి దెన్ ఐ ఆస్క్ ఫర్ ఆడిషన్. అంటే చూడగానే ఐ నో దట్ షీ వాజ్ ట్రైంగ్ టు బీ ఇన్ ద క్యారెక్టర్. ఆడిషన్లో కూడా ఈవెన్ హర్ బాడీ వాజ్ యాక్టింగ్. అంటే ఐ థింక్ షీ హ్యాస్ సంథింగ్ ఇన్ హర్ హ్యాండ్స్ అండ్ షీ వాజ్ డూయింగ్ సంథింగ్, డైలాగ్ చెప్పుకుంటూ. ఐ థాట్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ మళ్ళీ అప్పుడు తను ఇండియాలో ఉండిందేమో, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. కాల్ చేసి ఎప్పుడు వస్తారో అవన్నీ ఇంకా మామూలుగా లాజిస్టిక్స్ మాట్లాడుకున్న తర్వాత దెన్ వి మెట్. యూ వాంట్ టు యాడ్ సంథింగ్? I was just gonna say, actually నేను ఫస్ట్ ఆడిషన్ నాది పంపించినప్పుడు he was happy with it, but మీరు ఎలా అంటే మీరు మామూలుగా మాట్లాడే తెలుగు తెలంగాణ వేరే కదా, ఎలా చేశారు అది అండ్ ఆల్ దాట్. సో నాకు అంత మేబీ కంఫర్ట్ రాలేదేమో అనుకుని, అంటే నేను కొంచెం చదువుతూ ఉన్నాను బట్ అదే యాక్సెంట్ కదా అంటే లేదు ఒకసారి కలుద్దాం అని చెప్పి like he just did not sound satisfied, which I actually really appreciated. ఎందుకంటే అసలు వచ్చి నా ముందర చదివితే గానీ నాకు సాటిస్ఫాక్షన్ రాదు అనేది. So and I appreciated that because కొత్తగా ఫిల్మ్ మేకర్స్ లో everybody's passionate and they want to do their film, but ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఆ ఫిల్మ్ అయిందా లేదా, స్టోరీ బయటకు వచ్చిందా లేదా, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదా అన్నట్టు చూస్తాం. బట్ he was really into the authenticity of the character, right? So ఇప్పుడు నేను మామూలుగా తెలంగాణలో మాట్లాడినప్పుడు యాక్షన్ చేసేటప్పుడు అలా వస్తుందా లేదా, he was very particular about what he wanted, and that I think was another reason why I wanted to do this movie. టు కైండ్ ఆఫ్ యాడ్ టు వాట్ షీ సెడ్, తను ఇంగ్లీష్ ఇంత మొత్తం అమెరికన్ యాక్సెంట్ తో మాట్లాడినప్పుడు తెలుగు అంటే మనలా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారు, ఎన్ఆర్ఐ ఇంగ్లీష్ అంటే షీ వాజ్ లైక్ షీ వాజ్ అడాప్టింగ్ టు ఇట్. తెలుగు అంటే షీ వాజ్ అడాప్టింగ్ టు ఇట్. అండ్ అది నేను బేసిక్ ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా అటు సైడ్ మాట్లాడి ఇటు సైడ్ ఎట్లా స్విచ్ చేస్తారు అన్నట్టు, దట్ వాజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్విచ్. అయితే చూడాలి, ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ అవుట్ ఫర్ దిస్. సో అయితే మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మీరు ఫ్రమ్ ద స్టోరీ పర్స్పెక్టివ్ ఆర్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్, ఆర్ దర్ ఎనీ అదర్ మోర్ పాయింట్స్ drove you to actually yes I want to do it అన్నట్టు? Okay, and another reason why I want to ask you is because మీరంటే మల్టిపుల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ యాక్ట్ చేస్తారు. ఆయనేమో ఒక ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ లాగా, అంటే చూసారు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు హీరోయిన్ తో మాట్లాడాలంటే హీరోయిన్ ఒప్పుకుంటారో లేదో అన్నట్టు. సో amidst all those things, like what is the thing that actually drove you, no even though he's a first time filmmaker, I want to go work with him, I want to work on this అన్నది we want to know. Yeah, so ఇప్పుడే నేను చెప్పినట్టు even though he was a first time filmmaker, ఆ authenticity గురించి నాతో getting the audition and getting what he wants a couple of times. I wasn't even part of the film yet, I didn't say yes yet, he didn't choose me yet, but అంత డీటెయిల్ గా అడగడం నాకు అది I like working with people that are actually passionate about their passions, right? And that was one thing that was very indicative that he was really into that. అది కాకుండా నాకు ఇంకో couple of reasons ఏంటంటే, first thing, అదే టైంలో I don't know if it's like meant to be or what, and I told him that too, but అదే టైంలో ఈ road not taken అనేది, it's about a decision point when this lady comes to a fork in her life, a decision of fork, and she has to make a decision. నేను అదే టైంలో అదే ఫోర్క్లో ఉన్నాను, you believe it or not, in real life, without giving you too much more information. Basically the character makes one choice and I make the other, and so నాకు అది చాలా అంటే like I was like I have to do this, it's the timing is just incredible. So
అదొకటి. ఇంకొకటి ఏంటంటే నాకు ప్రతి స్క్రిప్ట్లో లేకపోతే ప్రతి స్టోరీలో నేను చూసేది ఏంటంటే ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పటికి ఇందులో డిఫరెంట్గా ఏముంది, what can I learn and what can I teach myself as an actor in the skill set that I'm trying to get. And so ఇందులో అలా ఉన్నది తెలంగాణలో నేను మాట్లాడడం ఇలా మాట్లాడతాను. సో in itself the language was a challenge, and I wanted to take that because I wanted to see how far I can push myself. And then the third most interesting part was అందులో characters ఇంకెవరు లేరు. And as an actor, I think that's a huge opportunity that you should just not let go if you get it. Forget the story, forget whatever. నువ్వు ఒక్కదానివే క్యారెక్టర్ అని ఎవరైనా చెప్పి తీసేసుకోవాలి. ఎందుకంటే it's a lot of pressure and you have to really deliver. ఎవరు అక్కడ లేకుండా ఇప్పుడు మామూలుగా వేరే ఒక క్యాస్ట్లో ఎవరైనా ఉన్నారు అని అంటే you're reacting to some of it. You get a break, you're doing something, but the camera is on you the whole time. So అలాంటప్పుడు అలాంటి ప్రెషర్లో నేనేం చేయగలను, and it was like an assessment for myself and I loved doing that. టు యాడ్ టు దట్ రియల్గా ఎందుకంటే ఆల్మోస్ట్ 14 hours అనుకుంటా ఒక ఎన్సాంబుల్ కాస్ట్ ఆర్ లేకపోతే ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నప్పుడు ఒకరి మీద కెమెరా ఉన్నప్పుడు ఓటీఎస్లో ఉన్నప్పుడు ద అదర్ పర్సన్ అట్లీస్ట్ కెన్ రిలాక్స్. ఆ మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది, కొంచెం టైంలో పోయి వాటర్ రావచ్చు లేకపోతే జస్ట్ కొంచెం చిల్ అవుట్ అవ్వచ్చు. బట్ దీంట్లో ఐ స్టిల్ రిమెంబర్ అసలు ఆ రోజు తను మొత్తం రోజంతా తన మీదనే కెమెరా, లైక్ దిస్ నో టైమ్ ఫర్ హర్ టు అట్లీస్ట్ గెట్ సెటిల్డ్ ఆర్ ఆ స్పేస్ లేకుంటుండే. And that also helped for the character as well within the film. When you see, you can see that exhaust అయిపోయిన ఎఫెక్ట్ వస్తుంది. సో you'll see నాకు అది బాగా నచ్చింది యాక్చువల్లీ. అందులో నాకు another challenge I faced was ఇప్పుడు నేను మామూలుగా ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడమంటే మాట్లాడతాను, but when I had to do it intentionally and consciously, I was like it was hard. నాకు ఇండియన్ యాక్సెంట్ మనం మాట్లాడతాం కదా ఏముందిలే అనుకున్నాను, కానీ hard to take an Indian accent. You అసలు నాకైతే మీకు అంత హార్డ్ అని ఏం అనిపించలేదు, మీరు ఎఫర్ట్లెస్ గానే. That's good. Even making it look like effortless yeah means it's a lot of skill or effort that has been went into together, a lot of practice. yeah And by the way, like when I hear your English, like it sounds like ikkada born and brought up అనిపిస్తుంది. అలాగే మీ తెలుగు ఏంటంటే ఏదో మీరు మనందరం కలిసి ఒకేసారి F1 H1 వచ్చినట్టుంది. సో బట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ హియర్ ఆర్ లైక్ డిడ్ యూ మూవ్ ఫ్రమ్ ఇండియా? Yes, I did. So I moved around quite a bit. So నేను ఫస్ట్ లో హైదరాబాద్ లోనే ఉండేదాన్ని. I went to school there, and then మధ్యలో అలాగా obviously Telugu, and then మధ్యలో Baroda shift అయ్యాను 2 years. So I learned Hindi there, and then after moving here నేను ఒక middle school ఆ టైంలో వచ్చాను. So I guess I just integrated really well. So north to south run pan India cover చేసిన తర్వాత ఇంటర్నేషనల్ exactly, yeah. వేరే లాంగ్వేజెస్ లో ఉన్నాయంటే చెప్పండి చేసేస్తాను. మీ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి వస్తున్నాయి both of yours? For mine ఇప్పుడు మీరు చెప్పినట్టు The Verdict అని తమిళ్ ఫీచర్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. It would be releasing probably in about a month or 2. అది కూడా ఇక్కడ లోకల్లీ హాస్టల్లో చేసాం. ఇట్స్ ద ఫస్ట్ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మూవీ దట్స్ మేడ్ ఇన్ తమిళ్, జస్ట్ కంప్లీట్లీ ఇన్ USA. సో దట్ వాజ్ మెయిన్లీ బై ప్రకాష్ మోహన్ దాస్ అండ్ కృష్ణ శంకర్, వాళ్ళందరూ హాస్టల్లో ఉన్న లోకల్ ఫిల్మ్ మేకర్స్. సో దట్స్ ద వన్ దట్స్ రిలీజింగ్. Mohan Das, I think he acted in that. Yes, he's the main lead. He's also the producer of the movie. అండ్ నేను యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇంకొక షార్ట్ ఫిలిం తీసిన. ద టైటిల్ ఆఫ్ ద ఫిలిం ఈస్ ఆర్గనైజ్డ్. అది సో అది డిక్షనరీ అదేం లేదు. ఇట్స్ బేసికలీ ఇట్స్ అబౌట్ దిస్ గై హూ హ్యాస్ అబ్సెషన్ విత్ క్లీన్లీనెస్, అంటే ఓసిడి కైండ్ ఆఫ్ క్యాండిడేట్. వాడు ఒక డేట్కి వెళ్తాడు, ఆ అమ్మాయి ఇల్లంతా మెస్సీగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ క్లాష్ బిట్వీన్ దీస్ వరల్డ్స్. అగైన్ నేను ఇంటెన్స్ సబ్జెక్ట్ అట్లా ఏం తీసుకోకుండా ఐ వాంటెడ్ టు జస్ట్ ప్లే విత్ దిస్ డార్క్ హ్యూమర్. ఇట్స్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఇంకొక షార్ట్ నెరేటివ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇంకొకటి తీస్తున్నా. టైటిల్ ఆఫ్ దట్ షార్ట్ ఈస్ జాతి. ఇట్స్ అన్ యాంటీ కాస్ట్ ఫిలిం. అగైన్ దట్స్ అగైన్ ఇంటెన్స్ సబ్జెక్ట్. అది
ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి నా మైండ్ చక్కగా పనిచేస్తలేదు దాని గురించి ఆలోచించి దట్స్ అబౌట్ దిస్ గర్ల్ హూ ఇంట్రడ్యూసెస్ హర్ బాయ్ ఫ్రెండ్ టు హర్ పేరెంట్స్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఇండియా. సో వీళ్ళు కన్జర్వేటివ్ పేరెంట్స్, అబ్బాయి ఏమో వేరే క్యాస్ట్ నుంచి అబ్బాయి. అమృత ప్రణయ్ మర్డర్ ఉంది కదా, అమృత హానర్ కిల్లింగ్ మర్డర్ కదా, యా అప్పుడు రాసుకున్న స్టోరీ అది. it's a commentary on caste system. Yeah, so that's something I'm really looking forward to. My film viewers andarki chala thanks, and we are going to come up with few more indie filmmakers and all the great filmmakers and film enthusiasts in US, and we'll meet you in our next episode. Thank you. Keep watching the film.